వెయిట్ చేస్తున్నట్టున్నారు. చాలా వెయిట్ చేస్తున్నాం. ఎందుకు నాకు లేట్ అని చెప్పండి. మీరే చెప్పాలి. మీరు చెప్పాలి. మీరు రోడ్డంతా వెయిట్ చేస్తున్నారు. డెవలప్మెంట్ అన్నది పేరు అనుకుంటుంది. ఓకే సారీ. అంటే ఈరోజు చాలా మంచి రోజు అని జీవీ మాల్ లాంచ్ చేస్తున్నారని మేమందరం రావడానికి మంచిగా రోడ్ డెవలప్మెంట్ చేస్తూ లేట్ అయిపోయింది. సో స్వీట్. థ్యాంక్ యూ. ఐ ఆల్సో వెయిటెడ్. నేను వీడియో కాల్ చేస్తానని చెప్పాను కానీ దారిలో మాట్లాడాను. ఇది పెట్టుకోవాలా? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం ఇది మా స్టోర్ని ఓపెన్ చేయటం మాకెంతో సంతోషంగా ఉంది. ఇది మా 23వ శాఖ. మేము ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో విస్తరించి ఉండడం జరిగింది. కర్నూలు, నంద్యాలలో కూడా మా స్టోర్స్ ఉన్నాయి. ఆదోనిలో కూడా మా స్టోర్ ఉంది. చాలా హ్యాపీ మాకు. ఎందుకంటే జడ్చర్లలో పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా తప్పకుండా మీరు మళ్ళీ హైదరాబాదు అటువంటి పట్టణాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, మహబూబ్ నగర్కి వెళ్ళడం అవసరం లేకుండా అన్ని రేంజ్లు ఇప్పుడు మేడం వైస్ చైర్మన్ గారు చెప్తున్నారు, చూశాను నేను, రేంజ్ చాలా బాగుంది అని అంటున్నారు. మేడం ర్యాక్లో చూడటం కాదు, మీరు ఒక్కసారి కొంచెం టైం స్పెండ్ చేయండి, ఇంకెంత బాగుంటుందో అని చెప్పడం జరిగింది. మేము ఈ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నాం. ఇది ఎప్పుడు ఇచ్చే హామీ. మేము ఎక్కడ షోరూమ్ ఓపెన్ చేసినా మేము హామీ ఇస్తున్నాము. తప్పకుండా మీ అందరూ కూడా ఆదరించే రకమైనటువంటి నాణ్యమైన వస్త్రాల్ని అతి తక్కువ ధరల్లో మీకు ఎల్లప్పుడూ అందజేస్తూ ఉండటమే మా లక్ష్యం. మా విజయానికి కూడా అదే కారణం. ముఖ్యంగా అనసూయ మేడం గురించి ఒక మాట చెప్పాలి. వారణాసి మీరు గ్లోబల్ టాటర్ చూసుంటారు. మేము టీవీలో చూస్తున్న రోజే అనుకున్నాము, లేదు అనసూయ మేడంను కూడా ఇలాగే మనము ఇవాళ ప్రజెంట్ చేయాలి అనుకున్నాము. వారికి కూడా తెలియదు, మహేష్ బాబు తర్వాత ఇవాళ అనసూయ గారికి ఈ గౌరవం దక్కింది. అది సేమ్ లెవెల్లో వారిని ఈ రోజు తీసుకురావడం జడ్చర్ల ప్రజలకు కూడా అది ఆనందాన్ని ఇచ్చిందని భావిస్తూ, ఎప్పట్లానే మా ఇంటి ఆడపడుచు ఆమె అన్ని షోరూమ్స్ మావన్నీ వారి చేతుల మీదుగానే ఓపెన్ చేయడం జరుగుతుంది. మాకు ఎప్పుడు కూడా చాలా చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు ఆమె. అలాగే ఈరోజు వచ్చినటువంటి వైస్ చైర్పర్సన్ శ్రీమతి సారికా రామ్మోహన్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా, అలాగే పట్నం శంకర్ గారు, వారు ఎంతో కోఆపరేటివ్గా మాకు ఈ బిల్డింగ్ ఇచ్చి సహకరించినందుకు వారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా వైస్ చైర్మన్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ మన చర్చలలో ఇక్కడ జీవీకే మాల్ అనేది మళ్ళీ వాళ్ళ 23rd బ్రాంచ్ అంట. ఇక్కడ చాలా పెద్దగా ఇక్కడ ఓపెన్ చేశారు, 3 floors. మరి వాళ్ళకి హార్టీ కంగ్రాచులేషన్స్. ఇక్కడ వాళ్ళకి ధన్యవాదాలు. నమస్తే జడ్చర్ల. ఇందాకే చెప్పాను, ఇప్పుడు మైక్ పెట్టుకుని మళ్ళీ చెప్తున్నాను, కొంచెం లేట్ అయినందుకు సారీ. ఐఎమ్ షూర్ సండే లంచ్ మీ అందరి కోసం వెయిట్ చేస్తుంది. బట్ ఆ ఆకలి తీరే లాంటి కలెక్షన్ మన జీవీ మాల్ తీసుకొచ్చింది జడ్చర్లకి. ఉమా గారు ఇందాక నుంచి చెప్తున్నారు మనకి హామీ ఇస్తున్నారు అని. ఏదో చాలా చోట్ల విన్నామని కాదు, నా అనసూయ మాటగా చెప్తున్నాను నేను. వాళ్ళు ఇచ్చిన మాట ఎప్పుడు తప్పడం నేనైతే చూడలేదు. ఇంకొకటి ఏంటంటే 23వ స్టోర్ అని చెప్పే అవకాశం కూడా నాకు జీవీ మాల్ ద్వారానే కలిగింది. అఫ్కోర్స్ లాంచెస్ జరుగుతున్నా కానీ ఇంత తక్కువ టైంలో మోర్ దెన్ 20 స్టోర్స్ అనేది నేను ఫస్ట్ టైం ఇన్ మై నాలెడ్జ్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు జీవీ మాల్ అండ్ ది ఎంటైర్ మేనేజ్మెంట్. వాళ్ళ పనితీరు, వాళ్ళ క్వాలిటీ, వాళ్ళంటే వీరి క్వాలిటీ, వీరి పనితీరు అండ్ దెన్ కస్టమర్ సర్వీస్ ఎంత బాగుంటే టకా మీరు ఇక్కడ రావాలని అన్ని ఊర్లు కోరుకోవడం ఏంటి, టపా లాంచ్ చేయడం ఏంటి. అండ్ చెప్పొచ్చా, ఇంకా ఈ వచ్చే 6 నెలల్లో ఇంకా కొన్ని స్టోర్స్. అండ్ అంతేకాకుండా ఈవెన్ లైక్ అర్బన్ మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా రాబోతున్నారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. బికాజ్ అంటే విపరీతమైన అంటే తలాతోక సంబంధం లేనట్టుగా ప్రైజులు ఉన్నాయి. అండ్ క్వాలిటీ చూస్తే కూడా అర్థమయ్యేది కాదు. బట్ బికాజ్ వీ హ్యావ్ టు ఇన్ నా ప్రొఫెషన్లో కూడా, అండ్ ప్లస్ ఆడవాళ్ళు మంచి అంటే జస్ట్ ఫర్ అస్ టు లుక్ గుడ్, ఆల్ ఆఫ్ అస్ టు బీ, బికాస్ జీవీ మాల్ ఇస్ అ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. చాలా ప్లానింగ్ చేసుకోవాల్సి వచ్చే టైంలో నాకు జీవీ మాల్ సిటీకి వస్తుందంటే చాలా ఎక్సైటెడ్గా అనిపించింది. ఈరోజు రాగానే నేను విన్న బెస్ట్ న్యూస్ ఇస్ దాట్. సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
అండ్ మేడం చెప్పినట్టు నిజంగానే మీరు కాస్త వచ్చి ఫ్యామిలీతో మీరు షాపింగ్ చేయాలి. నేను ఎందుకంటే జీవి మాల్ వచ్చినప్పుడల్లా నేను ఒక 2 వేసేసుకుని వెళ్ళిపోతాను, అంటే బిల్లు కట్టే. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, స్పెషలీ టుడే ఈరోజు లాంచ్ కోసం మంచి వింటేజ్ శారీ కలెక్షన్స్ వచ్చాయి. మేడంకి ఇవి బాగుంటాయని నాకు పంపించినప్పుడు ఐ చోస్ దిస్ సారీ. నాకు చాలా నచ్చింది. ఈ చీరకి జస్టిస్ చేద్దామని కొంచెం నేను ఈరోజు ఇలా వింటేజ్ లుక్తో వచ్చాను. ఐ హోప్ Jadcherla is happy to have me because I'm very very happy to be here. And yeah, అంతే నేను Jadcherlaki ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చారో చూడాలని నేను చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాను. సో అదే అంటున్నా, సిటీ అంటే ఏంది మరి? ఇంత లేట్గా ఎందుకని? లేట్ ఏం కాదు, మాకు ఒక చిన్న అగ్రిమెంట్ ఉంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం మేము ఇప్పుడు రావాలి. సో అవన్నీ బిజినెస్ సీక్రెట్స్ చెప్పేవి కావు. బట్ ఎవరైనా ఫస్ట్ హైదరాబాద్ లో మిగతా ఇక్కడ వస్తారు కదా, అక్కడ ఎవరైనా సర్వ్ చేస్తారు. సర్వ్ చేయాల్సిన వాళ్ళకి సర్వ్ చేయాలి. అదే అంటే మిమ్మల్ని లైట్ తీసుకోకుండా ఫస్ట్ ఇక్కడికి వచ్చిండ్రు, అది అర్థం చేసుకో. మరే అంతేనా? బా కలర్స్ చూసారు ఎంత బాగున్నాయి అసలు. ఇక సంక్రాంతి షాపింగ్ ఇక్కడేనా? క్రిస్మస్ ఎక్కడైపోయింది? ఆయన టైం మర్చిపోయా. అరే కదా డేవిడ్ గారు, క్రిస్మస్ ఇక్కడే రావాలి. ఒట్టేసి ఒక మాట వేయకుండా మాట చెప్పకూడదు మీరు. డన్, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. ఓహ్ సో బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. వచ్చిందా వాయిస్ మీకు? నా జడ అడ్డం వచ్చిందా లేదా? కాదు చీర చేస్తున్నాం 26/1 లాంచ్ అవుతుంది, మీ అందరికి తెలుస్తుంది. తలెత్తుకునేలా డేవిడ్ గారికి చేస్తున్నారని కూర్చోమంటున్నా. బా ఏంటిది, ఏది నచ్చిందో అర్థం కావట్లేదు నాకు. ఎంత బాగుందో. ప్యారెట్స్, లుక్ లైక్ అ ప్యారెట్. డిడ్ యూ సీ ద డిజైన్? ఇది డెఫినెట్లీ పెళ్లి చీరేనా? వెరీ బ్యూటిఫుల్. యా ఆఫ్ కోర్స్. ఈ బూటీలు అన్నీ ఎక్కడిప్పుడు వస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్. లవ్ ఇట్. లుక్ ఇట్ దట్ కలర్. ఈ రంగు బయట అవును అవును, కానీ అది వేరు ఇది వేరు. అవి కూడా ఉన్నాయి మన దగ్గర జీబీ మాల్లో. అక్కడిక్కడ వెళ్ళకుండా అన్ని టైప్, ఆల్ కైండ్ ఆఫ్ వీవ్స్ మన దగ్గర. సో బ్యూటిఫుల్. ఇది మీ ఇంట్లో ఆడవాళ్ళని ఊహించుకోండి ఎంత బాగుంటుందో. ఎవరికి బాగుంటుంది చెప్పండి డేవిడ్ గారు? అవును, మీ ఇంట్లో ఎవరికి బాగుంటుంది ఈ కలర్? అంతే. విన్నారా? వెయిట్, లెట్ మీ హెల్ప్ యూ. కొట్టేసి 2000 తగ్గించారు. హ్యాపీగా తీసుకోవచ్చు మీరు. ఇది పక్కన పెట్టండి డేవిడ్ గారు, అదో ఒక అన్నేస్తున్నారు, పక్కన పెట్టండి. లినెన్ మంగళగిరి ఇన్ శౌర్యనా? అరే మా అబ్బాయి పేరు ఎవరు? నీ పేరు కూడా శౌర్యనా? హాయ్ రా శౌర్య, సో క్యూట్. మంచి బ్రాండ్ పడింది మీ బిల్డింగ్లో. అంతేనా? డబుల్. ఇది నేను ఒప్పుకోను, లేకపోతే కల్లోకి వస్తా. మేడం ఏం షోస్ చేస్తారు? మూవీస్ ఏం చేస్తారు? రామ్ చరణ్ అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ మేము చూడగలుగుతాం పెద్ద సినిమాలు ఏమైనా? లేదు.
కూడా ఎక్స్పెక్ట్ చేసిన అట్లా చేయాలని. మన లాంచ్లో కూడా ఇలాగే అడిగితే నేను బుచ్చిమాయకి ఫోన్ చేసి తిడదాం అనుకుంటే తప్పించుకున్నారు. ఆయన బిజీ ఉన్నప్పుడు ఆయన మెసేజ్ చేసినప్పుడు నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. ఎనీవే, సో ఏ మూవీ అయినా ఇప్పుడు రంగస్థలమైనా ఏదైనా మన దాకా వస్తే తప్ప మనం బలవంతంగా దూరాలను చేస్తే అది జస్టిస్ అవ్వదు. బట్ కమింగ్ టు ద పాయింట్, సినిమా ఆ కథ కోరుకుంటే తప్ప బలవంతంగా ఇప్పుడు పెద్ద రామ్ చరణ్ నాకు తెలుసని లేదా ఈయన తెలుసని ఆయన తెలుసని ఐ జస్ట్ కాన్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ ఐ అండర్స్టాండ్, చాలా నాకు కూడా తెర మీద కనిపించి చాలా రోజులు అయింది అనిపిస్తుంది. బట్ 2 తమిళ సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి నావి. అండ్ 26th ఒక కొత్త మూవీ లాంచ్ జరగబోతోంది. ప్రెస్ మీట్ ఉంటుంది ఆ రోజు కూడా. అండ్ దెన్ there are 2 films that will start in February. ప్రస్తుతానికి ఇవే. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మేడం అందరికి, ఎందుకంటే రంగస్థలం ఉండగా సేమ్ అట్లాంటి విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అనుకున్నాను. కానీ చాలా డిఫరెంట్ కదా. నేను సెట్కి వెళ్ళడం జరిగింది ఒక 2 సార్లు. అండ్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. రామ్ చరణ్ కానివ్వండి, బుచ్చిమాయ కానివ్వండి, అందులో ఐ థింక్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్సెప్ట్ ఫర్ జాన్వి పెద్దగా లేవని అయితే నాకు చెప్పారు బుచ్చిమాయ, లేకపోతే నేను. బట్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఆయన లుక్. నాకు రామ్ చరణ్ గారి లుక్ బిఫోర్ ఎవ్రీబడి నేను చూశాను, అప్పుడే చాలా కిక్ వచ్చింది నాకు, అరే భలే ఉంది అని. స్టోరీస్ ఎంటైర్లీ డిఫరెంట్, అసలు ఇప్పటి వరకు వచ్చిన కథల్లాగా లేదు. అఫ్కోర్స్ అవును కంగ్రాచులేషన్స్ టు ది టీమ్. అండ్ ఆ గ్రేస్ అలాంటిది, సో అంతే బాస్ గ్రేస్ అలా జనరేషన్స్ వస్తుంది కాబట్టి ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. త్వరలో నన్ను మా బిగ్ స్క్రీన్ మీద చూస్తారు. ఏది పడితే అది వస్తే బాలర్ మీరు ఇలా అని ఇట్లనే ప్రెస్ మీట్లో వచ్చినప్పుడు చెప్తే అమ్మ నేను ఏమైపోవాలి, అందుకే ఆగి చేస్తాను. యాక్చువల్గా నేను గూగుల్ చేద్దాం అనుకున్నా ఏం జరిగిందని, నాకు నిజంగా తెలీదు. బట్ సంథింగ్ ఆర్ ది అదర్ హ్యాపీ. మీరు అందరూ చూసినట్టు నేను ఐ వాజ్ నాట్ ఇన్ ఇండియా. మా చిన్నోడి బర్త్డేకి ఆఫ్రికా వెళ్ళడం జరిగింది. చాలా తప్పకుండా వేరే దేశాలతో కంపేర్ చేస్తే అంత ఎక్స్పెన్సివ్ కాదు, కానీ మీరు పైసా కూడబెట్టుకొని డెఫినెట్గా వెళ్ళాల్సిన ప్లేస్ మీ ఫ్యామిలీతో. చాలా మంచివాళ్ళు, చాలా బ్యూటిఫుల్ ప్లేస్, డెఫినెట్గా వెళ్ళాలి మీరందరూ మసాయి మారాకి. ఓకే వెళ్ళండి అనండి. సో నాకు తెలీదు, ఐ విల్ డెఫినెట్లీ అదే చెప్తున్నా, నాకు తెలీదు. ఐ రియలీ డోంట్ నో ది ఎంటైర్. పూర్తిగా తెలియకుండా మనం కమెంట్ చేయలేం కదా, అసలు ఏం జరిగిందో తెలీదు నాకు. సో ఏం చెప్పమంటారు, మీరే మంచి డిక్షన్ ఉంది, మీరు చెప్పండి నా డైలాగ్ ఏదన్నా. రంగమ్మత్త స్టైల్లో చెప్పండి, ఆ స్లాంగ్లో చెప్తే కొద్దిగా మేము కూడా ప్రజలు చూపిస్తాం. వామ్మో ఇది పెద్ద ఛాలెంజే నాకు అలా చేయాలి అంటే. చాలా కాదు జీవి మాల్ సేల్ చేయాల్సినట్టుగా చెప్పాలి కంటెంట్ అంటే. మేము డైటింగ్లో ఉన్నామండి, మేము వెన్న తినట్లేదు. ఏది చెప్పారు? అయ్యో టు బీ ఆనెస్ట్ ఐ ఫీల్ సో. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇప్పుడు రంగస్థలం కానివ్వండి, జబర్దస్త్ కానివ్వండి, నేను అవి జరిగిపోయి క్లోజ్ టు ఒక దశాబ్దం కరెక్ట్ కావస్తోంది. అయినా కానీ నన్ను అలా గుర్తుపెట్టుకున్నందుకు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ డేవిడ్ గారు గుడ్ మార్నింగ్. నేను ఆ టైంలో 4 సినిమాలకి స్కెడ్యూల్స్ పెట్టలేక వెళ్ళడం జరిగింది. ఆల్సో కొన్ని ఉన్నాయిలేండి, అవి చెప్పలేము, చెప్పేసాను వేరే ఇంటర్వ్యూలో, అది చూడండి. ఇక్కడ ఇది ప్లేస్ కాదు, మనం అక్కడ వదిలేస్తే ఏంటి, జీవీ మాల్లో కనిపిస్తూనే ఉంటాను నేను. ఓకే అందుకే సూపర్ హిట్ చేయండి జడ్చర్లలో, తప్ప పక్క ఊర్లో మళ్ళీ లాంచ్ చేస్తాం, అక్కడికి వస్తాను వస్తూనే ఉంటాను. ఓకే థ్యాంక్ యూ. ప్లీజ్ ఇప్పుడు రానున్న క్రిస్మస్ కానివ్వండి, న్యూ ఇయర్కి మీరు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో అన్ని శుభకార్యాలకి, స్పెషల్ అకేషన్స్, బర్త్డేస్, యానివర్సరీస్, ఎలాంటి అకేషన్స్కైనా మీరు జస్ట్ అలా ఒక లుక్ వేస్తే మీకు నచ్చినంత, అంటే సెమీ పార్టీ వేర్ క్యాజువల్గా ఉన్నా కూడా గ్రాండ్గా కనిపించేవి మీరు ఇలా ఊహించుకోవాలి అండ్ మీకు ప్రత్యక్షం అవుతాయి ఇక్కడ జీవి మాల్. ఐమ్ టెలింగ్ యూ, డెఫినెట్గా అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలి. యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ఓకే
ఇదే మా ఆహ్వానం. ఎస్, ఎల్లారు వాంగ. ఇంకా 4-5 సెంటర్స్ ఉన్నాయి సార్, రీచ్ చేస్తాం, అనౌన్స్ చేస్తాం. Thank you so much. You've been very kind press and very, very welcoming. Thank you. అక్కడ దిగారు కదా సార్, ఇక్కడ ఓన్లీ మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అందం అనసూయ గారి ఇంటి దగ్గర ఆగిపోయి ఊడిగం చేస్తుందా అనిపిస్తుంది ఎప్పుడు మాకు. అండ్ అందంతో పాటు మంచితనం ఎప్పుడు పీక్స్ లోనే చూడాలి అనసూయ గారిని. వాళ్ళు ఇంకా పీక్స్ లో చూపించారు. సో ఎలా అనిపించింది మాకైతే మిమ్మల్ని ఆ స్పెషల్ రాయల్ ఎంట్రీలో అంత ఎలివేటెడ్ వ్యూలో చూడడం చాలా సర్ప్రైజింగ్ గా, చాలా ఇన్నోవేటివ్ గా, చాలా ఆనందంగా అనిపించింది. వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? చాలా ఓవర్వెల్మింగ్ గా షాక్ గా ఉన్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. కాకపోతే కొంచెం దూరం అయ్యానా మన జడ్చర్ల వాళ్ళకి అని అనిపించింది. అందుకే మీ పుణ్యమాన్ని కిందించేసాను, దగ్గరకు వచ్చేసాను. హాయ్, నమస్తే. టాప్ క్లాస్ ఉన్నారా? మరి మన జడ్చర్లకి జీవి మాల్ వస్తే అన్ని టాప్ క్లాసే ఉంటాయి. సో మీకోసం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. సో 11 o'clock నుంచి 1 వరకు ఎవరి టైం నేను కౌంట్ చేస్తూ వచ్చాము. కానీ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. మా వాళ్ళ కోసం ఏదైనా చిన్నది చెయ్యొచ్చు కదా, ముద్దుగా చాలా ముద్దుగా ఉన్నారు. చేసిన ఓకే, పాట పాడిన రంగమత్త మాకు రంగమత్త రెడీగా ఉన్నారు, మన కోసం వచ్చారు. జీబీ మాల్ గ్రాండ్ ఇనాగరేషన్ కి విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు అనిరుద్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. ఎన్నిసార్లు మీకు హాయ్ చెప్పినా, ఎన్నిసార్లు మిమ్మల్ని చూసినా మాకు తక్కువే మేడం. అనిరుద్ రెడ్డి గారు, సో ప్లీజ్ ఒక్కసారి ఎమ్మెల్యే గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు చెప్తాను. గౌరవనీయులు శాసనసభ్యుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే జేవీ మాల్ రావడం గౌరవనీయులు చైర్పర్సన్ జడ్చర్ల మున్సిపాలిటీ శ్రీమతి కోనేటి పుష్పలత గారు మన మధ్యలో ఉన్నారు. మేడం గారిని ముందు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మేడం ఓట్ చేయండి. అన్న జనంపల్లి అనంత్ రెడ్డి గారు, మన ప్రముఖ సీనియర్ నటి అనసూయ గారు, స్వాగతం సుస్వాగతం. మన జడ్చర్ల ప్రజలకు ఇది ఎంతో కనువిందుగా ఉన్నాయి. మనమంతా ఎంతో సంతోషించవలసిన రోజు. ఈ నియమాలు మన దగ్గర ఇక్కడ ఓపెనింగ్ చేసిన వారికి, యజమానానికి, మరి షాపింగ్ కాంప్లెక్స్ వారికి, మన రాజపల్లి పట్టణ ప్రజల తరఫున మనం ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము. మీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు మీద ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు జీవీ మాల్ 23వ మాల్ ఇక్కడ ప్రారంభోత్సవానికి, ఇక్కడ ఓపెనింగ్కి వీరికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. జడ్చర్లలో ఇంత ఘనంగా, ఇంకా ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే అయినాక ఇంత పెద్దగా ఒక మాల్ ఓపెన్ చేయడము, ఇక్కడికి రావడం జరిగింది. మాల్కి కూడా యూత్ అంతా ఉత్సాహంగా వచ్చినారు ఇక్కడికి. మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. కానీ ఇక్కడ మాల్కి కూడా వాళ్ళు, ఎందుకంటే జడ్చర్ల ఇస్ అ గ్రోయింగ్ మార్కెట్. ఎందుకంటే జడ్చర్ల అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా
నేను ముందు కూడా చెప్పినాను, జడ్చర్ల మన మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జడ్చర్ల అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. మన జడ్చర్ల దగ్గర IIT వచ్చింది, అదే విధంగా ఇండస్ట్రియల్ జోన్ ఉన్నది, మనకి బైపాస్ కూడా రాబోతుంది. జడ్చర్ల అభివృద్ధిలో 1వ స్థానంలో ఉంటుందని తెలియజేస్తూ ఇట్లాంటి మాల్స్ ఎన్నో రావాలి. అదే విధంగా లోకల్ ఉన్న షాప్స్ కూడా మనం సపోర్ట్ గా ఉండాలని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవనీయులు శాసనసభ్యులు గారు చెప్పినట్టు తప్పకుండా జడ్చర్ల ప్రజలకి జీవిమాల్ ఒక కానుకగా మేము చెప్తున్నాం. ఎందుకంటే మా ప్రైసు, మా క్వాలిటీ, మా రేంజ్ అనేది మేము ప్రజలకి సేవ చేసే ఉద్దేశంతో ఎన్ని మాట్లాడినా వ్యాపారస్తులు సేవ చేస్తారంటారు. ఇవాళ మేము 23వ శాఖ చేయగలుగుతున్నామంటే మేము చాలా సార్లు చెప్తాము. మమ్మల్ని ఓపెన్ చేసే మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ, సార్ మీ మేనిఫెస్టోలో జీవీ మాల్ నేనే ఓపెన్ చేశాను అని చెప్పుకునేంత గర్వకారణంగా మేము ప్రజలకు సేవ చేస్తామని చెప్తాము. ముఖ్యంగా మేము చేసిన సర్వేలో అనుద్ రెడ్డి గారు ఇక్కడికి ఎన్నికైన తర్వాత జరగబోయే అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము జడ్చర్లని సెలెక్ట్ చేశాము. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీ ఎన్నిక కూడా మా జడ్చర్ల ఎన్నికలో ఒక భాగం కాబట్టి మేము తప్పకుండా మీరు అనుకున్నట్లు మీ ప్రజలకి మంచి ధరకి, తక్కువ ధరలకి మేము సేవ చేస్తామని చెప్తూ మరొకసారి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ పేరు పేరున నమస్కరిస్తూ కోరుతూ ఇప్పుడు శ్రీ శాసనసభ్యులు గారు షాపుని ప్రారంభిస్తారు. మేడం కూడా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి బయటకు వచ్చి మీతో మాట్లాడతారు. దయచేసి